పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 3-4 వచనాల్ని మనము చదువుకుందాం. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని, అతని ఫలము నా జిహ్వాకు మధురము. దేవుని యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని వివరిస్తూ అంటూ ఉంది, ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని అనేటువంటి మాట. షొలోమిత్ అంటూ ఉంది, ఆనందభరితనై నేను అతని చెట్టు నీడను కూర్చుంటిని. అంటే ఈ జల్దరు వృక్షము ఎలా ఉంది? ఒక ప్రత్యేకమైనదిగా ఉంది. అంత మాత్రమే కాదు, నీడను ఇచ్చేదిగా ఉంది. ఈ యొక్క జల్దరు వృక్షము నుండి నేర్చుకోవాల్సినటువంటి మరొక పాఠం ఏంటనంటే, దానిలో ఉన్నటువంటి ప్రత్యేకత మాత్రమే కాదు, అది అనేకులకు నీడనిచ్చేదిగా ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, అయితే ఇక్కడ షొలోమిత్ మాట్లాడిన మాటను మనం చాలా జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఆనందభరితనే నేను అతని నీడను కూర్చుంటిని అంటే కూర్చోవడానికి అప్పుడు వచ్చింది. మరి అప్పుడు దాకా ఎక్కడుంది అంటే ఎండలో ఉందనే కదా చెప్పాలి. ఆ మాట యొక్క అర్థం ఏంటి? నీడను కూర్చుంటిని అని మాట్లాడిందంటే అప్పుడే వచ్చింది నీడలో కూర్చోవడానికి. మరి అంతకుముందు ఎక్కడుందనమాట? ఎండలో ఉంది. మొదటి అధ్యాయము 6వ వచనం చూస్తే, నల్లని దానినని నన్ను చిన్న చూపులు చూడకుడి, నేను ఎండ తగిలిన దానను. అర్థమవుతా ఉందా ఈ మాట? ప్రియ సహోదరి సహోదరుడా, షొలోమిత్ అప్పుడు దాకా ఎక్కడుంది? ఎండలో ఉంది. ఈ ఎండ దేనికి సాదృశ్యం అని అంటే లోకానికి సాదృశ్యం. కానీ ఆ లోకాన్ని విడిచంట ఒకానొక దినము ఎక్కడికి వచ్చింది అని అంటే జల్దరు వృక్షము అనబడినటువంటి చెట్టు నీడకొచ్చింది. ఈ యొక్క నీడ దేనికి సాదృశ్యం అని అంటే నిజంగా దేవుని యొక్క సన్నిధికి సాదృశ్యం. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుని సన్నిధిని విడిచి నువ్వు ఎండలో ఉంటే నీకు కలిగేది ఆశీర్వాదం కాదు. ఏమండి, ఎండలో ఉన్నవారు ఎలా ఉంటారు? సొమ్మసిల్లిపోయి ఉంటారు. ఎండలో ఉన్నవారు శక్తిని కోల్పోతారు. ఎండలో ఉన్నవారు బలాన్ని కోల్పోతారు. ఎండలో ఉన్నవారు నీరసంగా ఉంటారు. మరి నీడను ఉన్నవారు పిల్లరా ఎలా ఉంటారో మనకు తెలుసు. నీడ పట్టున ఉన్నవారి యొక్క జీవితాలు ఎలా ఉంటాయో, నీడ పట్టునున్నటువంటి వారి యొక్క ముఖ సౌందర్యం ఎలా ఉంటుందో మనకందరికీ తెలుసు. ఇక్కడ నేను నల్లని దానను అని మాట్లాడుతూ ఉంది. తన జీవితంలో ఆ రకమైనటువంటి పరిస్థితి ఆమెకి ఎందుకు వచ్చింది అని అంటే ఆమె ఎండలో ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, మరొక మాట మాట్లాడుతూ ఉంది, నల్లని దానినని నన్ను చిన్న చూపు చూడొద్దు అనేటువంటి మాట. అంటే దేవుని విడిచి తిరిగేటువంటి వారు లోకము చేత చిన్న చూపు చూడబడతారు. లోకములో లోక క్రియల్లో మునిగి తేలియాడుతున్నటువంటి వారి పరిస్థితి ఎలా ఉంటుందనంటే నిజంగా ఈ విధంగా చిన్న చూపు చూసేటువంటి పరిస్థితులు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి దూరంగా ఉంటే కలిగేది అవమానం, దేవునికి దూరంగా ఉంటే కలిగేది నష్టం. దేవుని సన్నిధిని విడిచి తిరిగితే మనకు ఘనత రాదు, ఆశీర్వాదం రాదు, ఐశ్వర్యం రాదు, భోగభాగ్యాలు రావు. ఒకవేళ ఆ రోజు దేవుని సన్నిధిని ఎగ్గొట్టి ఒక 1000 రూపాయలు సంపాదించావేమో, హాస్పిటల్లో ఇంకొక 1000 కలిపి 2000 చెల్లించుకుంటావు. జాగ్రత్త. ఆదివారం పిల్లలు దేవుని సన్నిధిని ప్రక్కన పెట్టి, విశ్రాంతి దినాన్ని ప్రక్కన పెట్టి మనం దేనికైతే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నామో దానివల్ల మనకి లాభం ఏమీ చేకూరదండి. దానివల్ల మనకి మేలేమి జరగదు. దానివల్ల పిల్లలు మనకి ఏదో కలిసి రాదు. ఇంకా ఆ మాటకు వస్తే సగానికి సగం నష్టపోతాం మనం. ఈ రోజుల్లో పిల్లలు కొంతమందికి 6 రోజులు పని చేసుకున్నా సరిపోవటం లేదు. దేవుని యొక్క విశ్రాంతి దినాన్ని కూడా దొంగిలించి, దేవుని యొక్క సన్నిధిని కూడా లెక్క చేయకుండా ఈరోజు చాలామంది తమ సొంత పనులన్నీ కూడా ఆదివారమే పెట్టి దేవుని యొక్క సన్నిధిని అవమానపరుస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలా ఇంకెంతకాలం జీవిస్తావు? కొంతమంది నెలలో మొదటి ఆదివారమే వాళ్ళకి భక్తి, మిగిలిన ఆదివారాలన్నీ కూడా దేవుని మరిచిపోయి తిరుగుతూ ఉంటారు. ఆ మొదటి ఆదివారం వస్తే చాలు, మరి ఏంటో ఆ భక్తి తెలీదు. వైట్ అండ్ వైట్ వేసుకొచ్చేస్తావు,
వెంటనే ఆ దినము దేవుని యొక్క శరీరాన్ని, దేవుని యొక్క రక్తాన్ని తీసుకుని అదే భక్తిలాగా ఫీల్ అయిపోతూ ఉంటాం. దాని ద్వారా నీకు ఉపయోగం లేదనే విషయం నీకు తెలుసా? ఆయా సందర్భాల్లో నువ్వు చేస్తున్నటువంటి ఆ పని వల్ల దేవుడు సంతోషపడడం లేదనే విషయం నీకు తెలుసా? దేవునికి ఎప్పుడు సంతోషం అని అంటే నువ్వు నిత్యము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు. ప్రియ సహోదరి సహోదరుడా, చాలా సందర్భాల్లో దేవుని యొక్క సన్నిధిని విడిచి నువ్వు తిరుగుతూ ఉన్నావు. దాని ద్వారా నీకు కలిసి వచ్చేదంటూ ఏది లేదని చాలా స్పష్టంగా సూటిగా దేవుని యొక్క సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. మరికొంతమంది ఆదివారం ఫంక్షన్స్కి, ఆదివారం అన్నింటికీ పిల్లరా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. చెప్పండి, ఈరోజు పిల్లరా మాకు కూడా చాలామంది ఉన్నారు, మాకు కుటుంబీకులు. అయితే ప్రభువుని నమ్మనటువంటి వారు కూడా ఉన్నారు. ఒకవేళ నమ్మినా అంతంత మాత్రం నామకార్థ క్రైస్తవులు కూడా మా కుటుంబంలో ఉన్నారండి కొంతమంది. వీరు కొన్ని సందర్భాల్లో ఆదివారాల కార్యక్రమం పెట్టి రక్త సంబంధులుగా మమ్మల్ని పిలిచే ప్రయత్నం చేసేవారు. కానీ మేము వెళ్ళని కారణం చేత కొన్ని దినాలుగా, కొన్ని సంవత్సరాలుగా మమ్మల్ని పిల్లమే మానేస్తారు ఆదివారాల కార్యక్రమాలు పెట్టుకుంటే. ఎందుకంటే వారికి క్లియర్గా ఒక విషయం అర్థమైంది, వీరికి ఆదివారం చెబితే రారు అనేది వారికి స్పష్టంగా అర్థమైంది. ప్రియ సహోదరి సహోదరుడా, బాధపడతారేమో, ఈ వారానికి ఒక్కసారి దైవజనునికి చెప్పేసి వెళ్దాం అని అనుకుంటూ నువ్వు వెళ్తూ ఉన్నావు కదా, అది నీకు ఎంత మాత్రం క్షేమం కాదు. దైవజనునికి చెప్పేసావు బాగానే, దైవజనుడు ఒప్పుకున్నా దేవుడు ఒప్పుకోడు కదా. ప్రియ సహోదరి సహోదరుడా, దైవజనులుగా పిల్లలు మాదేం పోయింది? ఎందుకనంటే ఒక విషయం క్లియర్గా నేను చెప్తా ఉన్నాను, జాగ్రత్తగా విను. ఆదివారం దేవుని సన్నిధిలో లేనటువంటి వారికి రక్షణ అనేది ఉండదు. వారిని అపవాది పట్టేటువంటి ప్రయత్నం చేస్తాడు, వారిని అపవాది పట్టుకునే ప్రయత్నం చేస్తాడు ఖచ్చితంగా. అందుకుగాను మేము వదిలితే కదా అపవాది నిన్ను పట్టుకునేది. అందుకే కొన్ని సందర్భాల్లో ఇలా పలానా చిన్న ఫంక్షన్ ఉందండి, ఒకసారి వెళ్ళొచ్చేస్తామండి, గతించిన దినాల్లో చాలా మనకి మెయిల్ చేశారండి, లేకపోతే మన కార్యక్రమాలకు వచ్చారండి, అందుకే ఒకసారి వెళ్ళొచ్చేద్దాం అనుకుంటున్నానండి, నాకు వెళ్ళాలనే లేదండి, కాకపోతే పిల్ల ముఖం చూసి వెళ్ళాల్సి వస్తుందండి, ఇంకెలాంటివేవో కబుర్లు నువ్వు దైవజనుడి దగ్గర చెప్పేసరికి దైవజనుడు సరే వెళ్ళంటాడు. ఎందుకో తెలుసా, మేము వదిలితేనే కదా అపవాది నిన్ను పట్టుకునేది. అందుకే ప్రియ సహోదరి సహోదరుడు, జాగ్రత్త జాగ్రత్త. 91వ కీర్తనలో మనం ఒక మాటను చూస్తూ ఉంటాం కదా, మొదటి వచనంలో, మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నేడును విశ్రమించువాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు మహోన్నతిని చాటున నువ్వు నివసిస్తే అది నీకు దీవెన, ఆశీర్వాదం. మహోన్నతిని చాటు నువ్వు విడిచి వెళితే, ఆ నీడను నువ్వు వదిలి వెళితే నీకు ఎండ దెబ్బ తగులుతుంది. లోకమున్నటువంటి సమస్యలు, వేదనలు నీకు మరింత అధికమవుతాయి. జాగ్రత్త. కాబట్టి దేవుని సన్నిధిలో ఉండు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారు ఎలా ఉంటారంటే, వారు విశ్రమించేటువంటి పరిస్థితుల్లో, శాంతిని పొందేటువంటి పరిస్థితుల్లో, సమాధానంతో నింపబడేటువంటి ఆ దినాలు వారి జీవితంలో చూడగలుగుతారు. కాబట్టి ఒక తీర్మానం తీసుకుంటావా ప్రియ సహోదరి సహోదరుడా? అయ్యా, ఈ సంవత్సరమైనా నీ సన్నిధిలో స్థిరపడతాను, ఈ సంవత్సరమైనా నీ సన్నిధిలో ఉంటాను ప్రభువా అని నీవు ఒక బలమైన తీర్మానం తీసుకుంటే కనుక తప్పకుండా దేవుడు నీ నిర్ణయాన్ని బట్టి నీ జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తాడు. కాబట్టి దేవుని సన్నిధికి ఎంత మాత్రము దూరం కావద్దు. ఏమండి, బంధువులు, చుట్టాలు, లేకపోతే స్నేహితులు, వీరందరూ ఒకానొక దినం వస్తే మన పక్షాన ఎంతమంది నిలబడతారో తెలియదండి. ఈరోజు ఎవరికైతే ప్రాధాన్యతనిచ్చి నువ్వు పరుగులు పెడతా ఉన్నావో, ఒకానొక దినాన్ని నీ జీవితంలో కష్టం వచ్చినప్పుడు నువ్వు ఎందరి కొరకైతే పరుగులు పెట్టావో మరలా అంతే ఫాస్ట్గా వారు నీ వద్దకు వస్తారో లేదో కూడా గ్యారంటీ లేదు. ఇప్పటికే పిల్లరా కరోనా వచ్చి సగం మందిని వడగట్టేసింది. అది ఇప్పటికే పిల్లరా కరోనా వల్ల సగం అర్థమైపోయింది మనకి, ఎవరు నిజమైన స్నేహితులు, ఎవరు నిజమైన బంధువులు, ఎవరు నిజమైన రక్త సంబంధులు, ఎవరు నిజమైన స్నేహితులు పిల్లరా మనకి అర్థమయ్యేలా చేసింది ఆ యొక్క కరోనా వ్యాధి. అయినా కొంతమందికి అర్థం కావాలి, చుట్టం చచ్చిపోతారు కొంతమంది పిల్లరా. బంధువులు రక్త సంబంధులు
ప్రియ సహోదరి సహోదరుడు, కష్టం వస్తే నువ్వు ఎవరికి ఫోన్ చేస్తావు? దైవజనుడిగా, బంధువులుగా? కష్టం వస్తే, వ్యాధి వస్తే, బాధ వస్తే, నిందలు వస్తే, పీక్కోలేని సమస్యలు వస్తే ఎవరికి ప్రార్థన చేస్తావు? ఎవరు కార్యం చేశాడు? ఎవరు నీ పట్ల కృప చూపి ఆ సమస్యలో నేను విడిపించాడు? దేవుడు కాదా? దైవజనుడు కాదా? నీ సంఘము నీ కొరకు ప్రార్థించలేదా? ఈరోజు ఎవరు నీ యొక్క కుటుంబీకులు? ఎవరు నీ బంధువులు? ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త. జ్ఞానం లేని మాటలు చాలా సందర్భాల్లో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఈ ఒక ప్రత్యేకమైన సమయంలో ఏ నాటికైనా నీతో ఉండేది దేవుడే. నీ పక్షాన నిలబడి ప్రార్థించేవారు దైవజనుడి కుటుంబమే. నీ వెనక నిలబడేది నీ సంఘమే, నీ ఆత్మీయులే నీతో ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా చాలామంది ఇలాంటి అనుభవాల్లో ముందుకు కొనసాగుతూ ఉన్నారు. జాగ్రత్త, జాగ్రత్త. దేవునికి తప్ప, ఆదివారం దేవుని సన్నిధికి తప్ప మరొక దేనికి కూడా నువ్వు ప్రాధాన్యత ఇవ్వకూడదని దేవునికి సేవకు నేను తెలియజేస్తున్నాను. నీడను విడిచి నువ్వు వెళితే నీకు అది క్షేమం కాదు. నువ్వు ఎండలోనికి వెళ్తా ఉన్నావు, సొమ్మసిల్లిపోయే పరిస్థితులు రావచ్చు, నీరసిల్లిపోయే పరిస్థితులు రావచ్చు. జాగ్రత్త, పడిపోయే పరిస్థితులు రావచ్చు. దేవుని సన్నిధిలో ఉంటే ఆదరించబడతాం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం మనం చూస్తే కనుక, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడుదురు. వినండి పిల్లరా, దేవుని యొక్క సన్నిధిలో దేవుడు పిల్లరా మనల్ని ఆదరిస్తాడు. యెరూషలేములోనే అనేటువంటి మాట అర్థం ఏంటో తెలుసా? యెరూషలేము అనగా దేవుని యొక్క సన్నిధికి సాదృశ్యం. ఇక్కడ దేవుడు ఎక్కడ ఆదరిస్తానని చెప్తున్నాడు? నన్ను వదిలేసి ఫంక్షన్కి వెళ్ళిపో, అక్కడ నేను ఆదరిస్తాను అంటున్నాడు ఆయన. నన్ను వదిలేసి నువ్వు నీ పనులు చేసుకో, నీకు నచ్చిన పనులకు వెళ్ళిపో, నేను ఆదరిస్తాను అంటున్నాడు ఆయన. ఆదివారం నాకు సన్నిధిని విడిచి ఊర్లు పరిగెట్టు, ప్రయాణాలు పెట్టేసుకో, క్యాంపులు పెట్టేసుకో, ఎక్కడెక్కడికో వెళ్ళాలని టూర్లు ప్లాన్ చేసుకో, నేను నిన్ను ఆదరిస్తాను. ఒక తల్లి వారిని ఆదరించినట్లుగా నేను నిన్ను ఆదరిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. జాగ్రత్త, యెరూషలేములోనే అనేటువంటి మాట అంటే దేవుని యొక్క ఆదరణ దొరికేటువంటి స్థలం దేవుని సన్నిధి. చాలా సమయాల్లో ప్రియ సహోదరి సహోదరుడా, లోకమునకు నమస్కరిస్తూ దేవునికి వీపు చూపిస్తూ ఉన్నావు. జాగ్రత్త, దీవించిన దేవుని వైపు వీపు పెడుతూ ఈరోజు నువ్వు జీవిస్తూ ఉన్నావు. చాలా జాగ్రత్త, అది నీకు నష్టమైన దేవునికి సేవకు నేను తెలియజేస్తున్నాను. కొంతమంది దొంగ సాక్ష్యాలు చెప్తారండి దేవుని యొక్క సన్నిధిలో. సంతోషంగా మానేయడం ఆదివారం, తర్వాత ఆదివారం ఎంత బాధతో అంటే నిజంగా నీ సాక్ష్యం ఆలకిస్తే అవును మరి వెళ్ళక తప్పలేదేమో అందుకే వెళ్ళుంటుంది అన్నట్టుగా చెప్తావు సాక్ష్యం. సగం ఏడుపు, సగం వేదన, ఎక్కెక్కి ఏడ్చేయడం పరిస్థితులు. ఎవరికి అర్థం అవుతుంది సాక్ష్యం? కొన్ని సందర్భాల్లో ఏమీ అర్థం కాదు. అంత బాధతో నాకు అస్సలు వెళ్ళాలని లేదు, కానీ వెళ్ళాను. కాబట్టి దేవుణ్ణి, దైవజనుణ్ణి, సంఘాన్ని మూసుకోనోరు. ఎన్ని సందర్భాల్లో చెప్తావు ఇలాంటి సాక్ష్యం? ఎన్ని సందర్భాల్లో? బుద్ధి లేనోడా, బుద్ధి లేనిదానా? ప్రతి ఆదివారం ఒక ఆదివారం గడిస్తే మరొక ఆదివారం, ఒక ఆదివారం గడిస్తే మరొక ఆదివారం. ఎన్ని సందర్భాల్లో? నీకన్నా సిగ్గుండాలి ఆ మాటలు మాట్లాడడానికి, నీ నోరుకన్నా సిగ్గుండాలి. క్షమించమని ఎన్ని సందర్భాల్లో? ఒకటా, రెండా, మూడా? సంవత్సరం పొడుక్కు క్షమించమని అడుగుతూనే ఉంటావా? సిగ్గు అనిపించట్లేదు ఏ రోజైనా? ప్రియ సహోదరి సహోదరుడా, అలాంటి సాక్ష్యాలు చెప్పుకో. ఇంకా దేవుని సన్నిధిని దొంగిలించానని కాదు, ఇది నీకు అలవాటు అయిపోయింది మాట. ఈసారి నుంచి నీ సాక్ష్యంలో దేవునికి వీపు చూపించానని చెప్పు. ఆ రోజు ఆదివారం దేవుని సన్నిధిని విడిచితే, దేవుని యొక్క సన్నిధిని పిల్లరా ప్రక్కన పెడితే, ఆ రోజు నువ్వు దేవునికి వీపు చూపించినట్టే వాక్యానుసారంగా. ప్రియ సహోదరి సహోదరు, లోకమునకు నమస్కారం చేసి కొంతమంది బైబిల్లో దేవునికి వీపు చూపించారట, వీపు పెట్టారట. నీవు బహుశా అలాంటి దానివే, నీవు బహుశా అలాంటి వాడివేననుకుంటా.
ఈ ప్రత్యేకమైన సమయంలో సూటిగా దేవుడు నీతో మాట్లాడుతుండు. సరిచేపడు, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత నీ జీవితంలో ఇవ్వి. అప్పుడే ఆదరణ, ధైర్యము, ఓదార్పు, నెమ్మది దేవుడు నీకు ఇవ్వగలుగుతాడు. అవి కూడా నీకు యెరూషలేములోనే దొరుకుతాయి. కాబట్టి ఆ రీతిగా స్థిరపడడానికి నీవు స్థిర మనస్సు కలిగి ఉండాల్సిందిగా ప్రభువు పేరట నేను తెలియజేస్తూ ఉన్నాను.